ఉందండి. రైతులు మొదటి ఇచ్చిన వాళ్ళని క్లియరెన్స్ చేయలేదు. అది ఉందో కూడా మా అంతా 4, 5 కిలోమీటర్ల దూరంలోనే మా ఊరు. మా ఊరు చుట్టాలు ఉన్నారు. వస్తుంటాం పోతుంటాం, పంతులు కాడ పెళ్ళిళ్ళ కాడ కలుపుతూ ఉంటాము. మరి సిఆర్డి ఆఫీసుకి పోతేనేమో ఒక కంప్లైంట్ ఇస్తేనేమో చించి ఆ బుట్టలు వేస్తున్నారు. వాళ్ళకి గ్రామ కంటాల్లో పేషీలు ఉన్నాయి. మరి ఈశాన్య వీధి కోట్లు అంట తీసుకుపోయి వాగుల్లో ఇచ్చారా, అన్ని సమస్యలు ఉన్నాయి. దాని మీద వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని క్లియర్ చేసుకున్న తర్వాత మేము ఇంతకుముందు మొదటి నుంచి చెప్పేదే, ఇది ఇచ్చేదే చంద్రబాబు డెవలప్ చేస్తాడనే నమ్మకం మీదనే మనం ఓట్లు వేసాము. గెలిచాడు. మా ఊళ్ళో 2000 మెజార్టీ వచ్చింది. దాని గురించి ఇబ్బంది లేదు. అయితే ఏంటంటే అక్కడ ఎప్పుడైతే లేట్ అయిపోయిందో చంద్రబాబు పోయి జగన్ వచ్చాడు. చంద్రబాబు దిగబోయేటప్పుడు 4 లక్షల రూపాయలు, 4 కోట్ల రూపాయలు రేటు మా ఊళ్ళో ఉంది భూమి. చంద్రబాబు పోయిన తర్వాత 2 కోట్లకు వచ్చింది. నాకు 2 ఎకరాలు ఉంది, 10 లక్షల అప్పు ఉంది. అరే చంద్రబాబు టైంలో అమ్ముకోకపోతే ఈడొచ్చి 2 కోట్లకు పడింది, 2 కోట్లకు పోయిందే అని, సరే మళ్ళీ బాబు వస్తాడులే అప్పుడే అమ్ముకుందామని ఆగా. సరే మొన్నటిదాకా అట్టటుంది. ఈ నారాయణ అనేవాడు ప్లాట్లు బోట్లు అవి పడేసి అన్నీ చేయడానికి వీల్లేదు, అది ఇదని ఏదేదో చేసి మళ్ళీ ఇంకా కొరపాటు దాకా ఇటు తెనాల దాకా తీసుకుంటాం రాజధాని పరిధిది అని చెప్పేటప్పటికి బేరగాళ్ళు ఏమనుకున్నారు, పరిమి పోయి లేదా తుళ్ళూరు పోయి 6 కోట్లు కొనుక్కునే బదులు ఆ తెనాల కాండం సత్తెనపల్లి కాండం ₹1 కోటి కొనుక్కుంటే 6 ఎకరాలు వచ్చింది కదా, అది రాజధాని పరిదే కదా అని ఇక్కడికి రావట్లా. సరే ఇప్పుడు నేనేం చేయాలి మరి? 8 లక్షలు, 2 ఎకరాలకి 8 లక్షల రూపాయలు బ్యాంకులో అప్పు ఉంది. వాడు అడావుడి చేస్తున్నాడు. అమ్ముదామంటే ఈ నారాయణ అడావుడి చేసిన దాని మీదేమో 2 కోట్లు పోయింది. జగన్ టైంలో ఉన్న రేటు ఇప్పుడు వచ్చింది. నాకు ఇప్పుడు అమ్మడానికి వీలు లేదు కాబట్టి పోయినసారి 1,50,000, 2 లక్షలు ఎంతో రాజధాని భూములు తీసుకున్న వాళ్ళకి బ్యాంకులో కట్టి ఆ స్టాంపులు, పాస్బుక్లు అవి తీసుకున్నారు కదా. ఇప్పుడు 4 లక్షల కాడికి ఇచ్చి నా బ్యాంకులో ఉన్న పాస్బుక్లు ఇడిపిస్తే నాకు ఆ కవులు తింటా ఉంటా. నువ్వు 1 సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో నువ్వు ప్లాట్ ఇద్ది కానీ సరే, అప్పుడు ఎంత రేటు ఉంటే అంత రేటుకి అమ్ముకుంటాము. ప్రస్తుతానికి ఇవాళ ఆ లోన్ తీసేసి ఈ ఇచ్చే ప్లాట్ కాగితం చూడు, మేము బ్యాంకులో పెట్టుకుంటే చెల్లటానికి సరిపోను, మనకి ఇవ్వాలి. రెండోది, నువ్వు తీసుకుపోయి ఏ నిడుముక్కల కాడో కర్రలపూడి కాడో లేదా ఇటు పోయి ఆ కొండవీటి వాగులోనో రిటర్న్ ప్లాట్లు ఇస్తామంటే మాకు కుదరదు. తుళ్ళూరు పరివి మధ్యలో మాది 6,000 ఎకరం చిల్లరండి. మహామౌతే 1,500 ఎకరం వచ్చింది. తుళ్ళూరు రోడ్డుకి అటు 800, ఇటు 800 ఇవ్వండి, సరిపోద్ది. మేము ఏడే ఉంటాం, మాకు హ్యాపీగా ఉంటుంది. మనకి దగ్గరలోనే ఇచ్చాడులే అని ఇచ్చి ఆ కాగితాలు ఇచ్చేస్తే మాకు ఇబ్బంది లేదు. తెలీదు, వాళ్ళు చేసిన తర్వాత మాకు కూడా చెయ్యి, మేము ఇస్తాం. ఇవ్వము అనేది వద్దు. ఎందుకంటే ఒకటండి, నిజం చెప్పాలంటే ఇక్కడ రాజధాని రావటం రైతులు కూడా చాలా అదృష్టం అనుకున్నాం. ఎందుకంటే వెనకటి పెంకుటిల్లు, పూరిల్లు, రేకుల చెట్టు, రకరకాల ఊరంటే అట్లుండేది. ఈ చంద్రబాబు వచ్చిన తర్వాతనే మా ఊర్లో ఈ పెంకుటిల్లు అన్నీ పోయి 1 ఎకరం అమ్ముకొని అన్ని డాబాలు అయిపోయినాయి. పోతే మనం టీవీల్లోనో లేకపోతే ఆడికన్నా పోయి చూస్తే రోడ్డు చక్కగా మధ్యలో డివైడరు, అటు ఒక 3 లైన్లు ఇటు ఒక 3 లైన్లు చూస్తుంటే అబ్బా ఏముందరా ఈ రోడ్ల మీద పోతుంటే అనిపించుద్ది. ఇప్పుడు రాజధాని కట్టడం అంటే చంద్రబాబు రోడ్డు ఎంత ఎడల్పను పెట్టుకో ఏదైనా డెవలప్ చేస్తే కొత్తగా రాజధాని చాలా అందమైంది కట్టుకోవడానికి వీలు ఉంటుంది. మనం కొత్తగా బిల్డింగ్ కట్టుకుంటే కనుక వాస్తు ప్రకారం అన్ని ఆ వసతులు మొత్తం మనం బయటికి పోకుండా ఇంట్లో ఎస్టేట్ బాత్రూమ్ ఎట్లా కట్టుకుంటామో అట్లా కట్టుకోవటానికి, అందంగా ఉండటానికి మరి గ్యారంటీ అందమైన రాజధాని వచ్చుద్ది. ఇక్కడ కొత్తగా కడుతున్నాడు కాబట్టి వంపులు గింపులు ఏమి ఉండవు. అన్ని సౌకర్యాలు, కరెంటు అండర్లైన్, నీరు అండర్లైన్, గ్యాస్ అండర్లైన్, చెట్లు, పచ్చదనం, గీచదనం మొత్తం వచ్చింది. కానీ ఈ మధ్యలో మరి ఏం జరుగుతుందో ఈ దౌర్భాగ్యులు నారాయణ లాంటి వాళ్ళు చేసి ఇటు రైతులకి ఇబ్బంది పెడుతున్నారు, అటు చంద్రబాబుని ఇబ్బంది పెడుతున్నారు. మేము చంద్రబాబుని మాట అనలేని మనుషులు ఇలా అనాల్సి వస్తుంది. చంద్రబాబు ఏమన్నాడు మొన్న, నేను మాట్లాడాను అంతా అయిపోయింది అన్నాడు. అసలు నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు మాట్లాడావు? లేకపోతే ఈ నారాయణ వచ్చి ఎవరితో మాట్లాడాడు? పేపర్లో ఇవాళ మేము ఏమంటే ఇప్పుడు నేను చెప్పినట్టే కోరికలు కోరితే తెల్లారి పేపర్లో నారాయణ అంతే అయిపోయింది, పరిలో మాట్లాడా. యువతలు వీళ్ళకే కోపం వస్తుంది. ఏంటంటే మనం అప్పుల్లో కూరుకొని పోయి ఇదంతా జరుగుతుంటే అయిపోయింది అంటాడు. ఇంకా మీకు 1వ తారీఖు నుంచి తీసుకోవటమేను అయిపోయింది. ఇంకా ఆ రూమ్ తీసుకున్నారు, ఆఫీసు సిఆర్డి ఆఫీసు తీసుకున్నారు, ఇంకా అయిపోయింది. ఎవడు ఎందుకు
ఏమయ్యా పని వచ్చి ఇంటికి 10 సార్లు తిరిగి 2000 మెజార్టీ వచ్చి 10 సార్లు వచ్చి అవగాహన లేని నాలాంటి వాళ్ళతోటి ఏమయ్యా ఇదిగో ఇట్లా నీకు రిటర్న్ ప్లాట్ 14 కోట్లు అమ్ముద్ది, నువ్వు నీకేం ఇబ్బంది లేదు, నీ అప్పులు ఉన్నాయి మేము తీరుస్తాం, నీకు ఇచ్చే పాస్బుక్ కాగితం అప్పులు బ్యాంకులో పెట్టి తెచ్చుకునేటట్టు నీకు ఇస్తాం, నువ్వు భయపడబాకు అని చెప్పి ధైర్యం చెప్పొద్దా? ఎంతసేపు మేము తీసుకుంటాం అయిపోయింది, నువ్వు ఇవ్వకపోతే ఇంకోటి అంట అది నిజమవుతుందో నాకు తెలియదు. సగం మంది ఇచ్చారనుకో, సగం మందికంట బ్యాంకులో కట్టి కోర్టు నుంచి వచ్చి చేను దున్నుకుంటారంట. మళ్ళీ ఇదొకటి అదొకటి భయం పడుతుంది, ఇచ్చేమైద్దో ఇకపోతే ఏమైద్దో అని మాకు అర్థం కావట్లేదు. మరి 10 లక్షల రూపాయలు నా అప్పు ఏంటో, నువ్వు ఇచ్చే 30,000తోటి నా మొగుడు పిల్ల మేము తినడానికి సరిపోద్ది, మరి ఆ అప్పు ఎట చూసుకోవాలి? అయ్యా అప్పు తీర్చి 30,000 కవులు ఇచ్చి ఇచ్చే కాగితం రిటర్న్ కాగితం బ్యాంకులో చెల్లేటట్టు ఇస్తే మాకు సంతోషం. చంద్రబాబు మంచివాడు అనుకుంటాము. మళ్ళీ భవిష్యత్తులో మేము ఆయనకెళ్ళి నిలబడతాము, మేము ఇస్తాం. ఇప్పుడు ఈ పొలం మొత్తం బ్యాంకుల్లో పెట్టుకొని ఉండారు, బ్యాంకుల్లో అప్పు మొత్తం తీసేయాలా? ఒకటి కాగితం కొట్టి ఆ పాస్బుక్ ఫోటో పెట్టి బంగారం కూడా పెట్టుకున్నారు, అది తీసేయాలా? పోతే 4 సభలు పెట్టాలి. వాళ్ళు ఒక్కళ్ళు 10 మందిని పిలిచి అస్స అంటాం కాదు, అందరిని పిలిచి. ఇప్పుడు సన్నగారు రైతులు ఉండారు, ఎకరం ఉండేవాళ్ళు ఉండారు, ఎకరం ఉండేవాళ్ళు ఉండారు, అందరికి కూడా పిలిచి ఇటు చేద్దామని వాళ్ళకి కూలి చేసుకునే వాళ్ళకి 10,000 పెన్షన్ ఇవ్వాలని మనం అడుగుతున్నాము. పోతే అక్కడ 34,000 ఎకరం ఇచ్చుండారు మన వాళ్ళంతా. వాళ్ళు నిన్న తులసిరెడ్డి వాళ్ళంతా మాట్లాడారు మన మీడియాతో, అంతా చూస్తానే ఉన్నాం, బాగా మాట్లాడారు. ఇప్పుడు ఆ 34,000 ఎకరానికి ఎన్ని ప్లాట్లు వచ్చినాయి, ఎన్ని అపార్ట్మెంట్లు కడితే ఎంత వలస రావాలి ఇక్కడికి? అప్పుడు ఎప్పుడు 60 సంవత్సరాలు పట్టవచ్చు, 70 సంవత్సరాలు పడితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అన్నమాట. ఇది కావదు కూడా. ఇప్పుడు హైదరాబాద్కి ఇప్పటికి ఎన్ని 70-75 ఏళ్ళ నుంచి ఇప్పటికి అభివృద్ధి జరిగింది. అట్నే ఇది 70-80 ఏళ్ళు పట్టింది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మళ్ళీ 3వ విడత కూడా అంటున్నాడు. 3వ విడత కూడా 20 ఏళ్ళు 25 ఏళ్ళు తీసుకోవచ్చు అంటున్నారు. ఇక్కడ లోకల్ నాయకుల నుంచి చంద్రబాబుకు కూడా ముప్పు ఉంది. ఎందుకంటే మనం చంద్రబాబు పక్క ఉండి చంద్రబాబుకి ఎన్ని ఓటు పొడిచామనుకో, పాపం చంద్రబాబు ఏమో తీసుకురావడానికి అయ్యా కొడుకు తిరుగుతూ ఉంటారు. వాళ్ళేమో ఊళ్ళో నాయకులేమో అదని ఇదని పట్టించుకోకుండా చంద్రబాబుకు దెబ్బ వచ్చే సూచనలు ఉన్నాయి. 3వ విడత కూడా పోతారు, తాటికొండ కంతేరు అటు పెదకూరపడ దాకా వెళ్తారు. నిన్న చెప్పాడు అక్కడ మీటింగ్లో మన ఎంపీ గారు ఆడ పెట్టాడు, బెంసా అని చెప్పాడు, ఏనా చెప్పాడు, అందరు చెప్పారు. అయితే మట్టుకి 4-5 సార్లు ఈడ సభలు పెట్టాలి, అందరిని ఇంటింటికి పిలవాల్సిందే. పిలిచి వాళ్ళ కోరికలు అనేది మాట్లాడి పెంచాలి. అప్పుడు ఎంత ఉంది, 17-18 లక్షలు ఉంది, ఇలా 2 కోట్లు అయింది కదా, కత్తి పెంచి వాళ్ళతో సానుకూలంగా మాట్లాడుకొని తీసుకోవడం మంచిది. మొన్న ఒక మాట అన్నాడు మన మంత్రి గారు, అవసరమైతే లాక్కుంటాం అనే మాట. లాక్కుంటామంటే ఎవరు ఊరుకోరు, అవసరమైతే ఇక్కడ కోర్టుకు పోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈడ 40 పైసల మంది 35 పైసల మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 70 పైసలు వ్యతిరేకతగా ఉంది. వాళ్ళందరినీ కూడా పిలుచుకొని మాట్లాడుకొని ఊళ్ళో ఒక శ్రవణ్ కుమారే కాదు ఎంపీలు కూడా వచ్చి కూర్చొని అందరితో మాట్లాడుకొని తీసుకోవాలి.